శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతోందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కర్కాటక రాశి వారికి 9వ తారీఖు జూన్ నుండి 3వ తారీఖు జూలై వరకు కూడా గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వడం, మీకంటూ ఒక నమ్మకం ఏర్పడడం, ఏ పనన్నా నేను చేయగలుగుతాను, నా వల్ల కూడా అవుతోంది అని మీ మీద మీకు ఒక నమ్మకం ఏర్పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పైగా ఒక సమస్యని 3 కోణాల్లోనూ చూస్తూ దీనికి అత్యంత తక్కువ సమయంలో పరిష్కారం ఏది లభిస్తుంది అనేటువంటి ఖచ్చితమైన ప్రాకారం ఇవ్వడం కర్కాటక రాశి వారికే సాధ్యమవుతుంది. ఆర్థికం విషయంలో అప్పుల బాధను కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఖచ్చితంగా ఈ అప్పులన్నీ కూడా తీర్చేయాలంటే ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు నేను తీసుకోవాలి అని భగవద్ధ్యానం చేయడం, అనుకున్నట్టుగానే మీకంటూ ఒక గోల్డెన్ ఛాన్స్ రావడం, దాన్ని ఉపయోగించుకుని మీకు ఉన్నటువంటి అప్పుల్లో 78% అప్పుని ఈ నెలలోనే మీరు పూర్తి చేస్తారు ఖచ్చితంగా. అయితే ఇప్పటి వరకు మీకు మార్గాలు లభించలేదు. ఈ నెల 11వ తారీఖు నుంచి మీకు దారులు కనబడతాయి. ఆ కనబడిన దారుల్లో భగవత్ సంకల్పం చేసుకుని పూర్తి మీ మీద మీ నమ్మకంతో ఎదరికి వెళ్ళండి. ఖచ్చితంగా 3వ తారీఖులోగా మీకు ఉన్నటువంటి అప్పుల్లో 78% అప్పుని పూర్తి చేసేయడం జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయంలో మీకంటూ కాస్త ధనం రావడం, ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం పెరుగుతాయి. మానసికంగా కొంచెం దూరం అవుతూ ఉంటారు. అంతేకాకుండా కర్కాటక రాశి వారు ఈ నెలలో కొత్త వ్యాపారాల్లో ప్రారంభం చేద్దాము అనేటువంటి ఆలోచనగానే ఉంటుంది. ఇతరులకు సలహా ఇవ్వడం, వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడమే తప్ప మీ వ్యాపార అభివృద్ధికి కావలసినటువంటి ముడిసరుకులు కానీ, ఆలోచన కానీ, మీ వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనేటువంటి విషయాన్ని కానీ చాలా తక్కువ శాతం ఆలోచించి పక్క వారి కోసం ఎక్కువ శాతం కష్టపడుతూ ఉంటారు. దానివల్ల వచ్చేటువంటి ప్రాఫిట్లో నాకు కాస్త ఇవి, నేను కూడా నీకు సలహాలు ఇస్తున్నాను కదా అని చెప్పడం, అతను కూడా సరే అనడం, ఈ విధమైన వాతావరణంతో ఆనందదాయకంగా ఎదరికి సాగుతూ ఉంటుంది. బంగారు వస్తువును కోల్పోయేటువంటి అవకాశం ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి, అది కూడా జూన్ 18వ తారీఖు నుంచి 28 మధ్యలో బంగారు ఆభరణ వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం జరుగుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఇది తస్మాత్ జాగ్రత్త. కొత్త స్నేహితులు, వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానించలేరు, అలాగని చెప్పి ఎదురు ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి కొత్తగా ఏర్పడేటువంటి స్నేహాలు కానీ, బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది కర్కాటక రాశి వారికి. వ్యాపారాన్ని స్థానభ్రంశం చెందించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఒక చోట నుంచి మరో చోటకి వాస్తు లేదనో, లేకపోతే ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం కదా, మారితే మనకి జీవితంలో ఏమైనా మార్పులు లభిస్తాయేమో అని చెప్పి ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార స్థలాన్ని లేకపోతే ఉన్నటువంటి ఇంటినో మీరు మారేటువంటి అవకాశం, స్థానచలనం చెందేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. స్థానచలనం చెందేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది.
పైగా ఈ కర్కాటక రాశి వారు మీరు చేసేటువంటి పని పూర్తిగా ఈశ్వరానుగ్రహంతో అనుకుని చేయండి, విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు. ఇక నిరుద్యోగులకు మాత్రం ఈ నెలలో ప్రైవేటు రంగంలో మంచి అవకాశం వచ్చేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏ అవకాశము కూడా ఈ నెలలో కర్కాటక రాశి వారికి లేదు. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కానీ, విదేశాల్లో ఉన్నవారు కానీ మళ్ళా తిరిగి భారతదేశానికి వచ్చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చాలా తక్కువ అవకాశం మాత్రం లభిస్తోంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చేతి వేలు, కాళ్ళ వేలుకు సంబంధించి ప్రమాదాలు, శృతిలో తప్పడం, నరం మీద నరం ఎక్కడం, ఈ కాళ్ళ వేళ్ళు మెలి తిరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి, లేదా మీ యొక్క ఫోటోలు మాకు పంపించడం వల్ల, మేము అడిగేటువంటి 3 ప్రశ్నల మీద సమాధానం చెప్పడం వల్ల మేము ఆ ప్రశ్న యొక్క సమాధాన గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా, అంటే 9వ తారీఖు జూన్ నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా ప్రతినిత్యము హనుమత్ నామస్మరణ చేయడం, హనుమత్ దేవాలయ దర్శనం చేయడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు.